హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి బిఎన్ రెడ్డి నగర్ నుంచి 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న అల్మాజ్ గూడలో అద్భుతమైన కాలనీలో 190 గజాల విశాలమైన ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. మీరు ఎక్కడైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అక్కడ కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి ఏ డౌట్స్ ఉన్నా ఓనర్కి కాల్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద కనబడుతున్న నంబర్కి కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. ఇక ఆలస్యం చేయకుండా ఈ 190 గజాల ఇల్లు ఎక్కడుంది, లోపల ఇల్లు ఎలా ఉంది, పూర్తి వివరాలు క్లియర్గా తెలుసుకుందాము. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ 5 హౌసెస్ కూడా సేల్కు ఉన్నాయి. అన్ని కూడా 190 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి. లోపట బయట సేమ్ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఒక 190 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు ఎలా ఉందో తెలుసుకుందాం, చూద్దాం. ఇక ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే ఈ ఇల్లు వచ్చేసి 190 స్క్వేర్ యార్డ్స్ లో వెస్ట్ ఫేసింగ్ లో 25 ఫీట్ వైడ్ రోడ్ తో 24x71.5 డైమెన్షన్స్ ఉన్నా కానీ ప్లానింగ్ అద్భుతంగా కుదిరింది. అది లోపలికి వెళ్ళాక చూద్దాం. మనము 1500 స్క్వేర్ ఫీట్ లో చాలా విశాలంగా అద్భుతమైన ప్లానింగ్ తో కట్టడం జరిగింది. ఇక ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి మనకి అల్మాజ్ గూడలోని హనుమాన్ నగర్ రోడ్ నంబర్ 3 లో ఉంటుంది. ఈ హనుమాన్ నగర్ రోడ్ నంబర్ 3 అనేది మనకి అల్మాజ్ గూడ మున్సిపల్ ఆఫీస్ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. బిఎన్ రెడ్డి నగర్ నుంచి ఇక్కడ వరకు 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇక్కడ వరకు 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ జోన్ అయినటువంటి టీసీఎస్ ఆదిబట్ల ఇక్కడ నుంచి 12 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. కాబట్టి మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి మనకు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ ఎటువంటి సేవలైనా సరే మనకు అతి దగ్గరలో ఉంటాయి. ఇదే విధంగా స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ఉలా, యూబర్, బ్లింకిట్ ఇలాంటి సంస్థలను మనకి డోర్ డెలివరీ చేస్తారనమాట. అంత మంచి ప్రైమ్ లొకేషన్ లో ఈ హౌస్ ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి పార్కింగ్ ఎలా ఉంది, రూమ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. మెయిన్ గేట్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. వెస్ట్ ఫేస్ నుంచి చూసుకోండి. ర్యాంప్ కూడా చాలా హైట్ లేపారు, ఈజీగా కార్ లోపలికి వచ్చే విధంగా. ఇల్లు కూడా చాలా హైట్ మీద కాబట్టి మంచి లుక్ వచ్చింది. చూసుకోండి, గేట్ కూడా మంచి క్వాలిటీ గేట్ వాడడం జరిగింది. చాలా బాగుంది అనమాట గేట్ కూడా. ఫ్రెండ్స్, పార్కింగ్ లో కూడా ఫ్లోరింగ్ చూసుకోండి, మంచి గ్రానైట్ వాడి మంచి వైట్ పట్టీలతోని అందంగా తీర్చిదిద్దారు. ఒక 2 కార్లు 4 బైకులు పట్టే విధంగా మంచి పార్కింగ్ ఉంది. ఇల్లు చుట్టూ కూడా మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. ఇవి పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మంచి గ్రానైట్ వాడి మంచి డిజైన్ తో చాలా బాగుంది. మనకి మెట్ల కింద కూడా మంచి స్పేస్ ఉంది. ఒక వాష్ ఏరియా కూడా ఉంది. చూసుకోండి పార్కింగ్ ఎంత విశాలంగా ఉందో. మంచి ప్లానింగ్ ఉంటే తప్ప పార్కింగ్ ఇలా కుదరదు. మన పార్కింగ్ లో చూసుకోండి, పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్ గా సింపుల్ గా చాలా బాగుంది. పార్కింగ్ కి అందాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. మీరు చూసుకోండి, మనకి మెయిన్ డోర్ కూడా ఎంత హెవీగా ఉందో, ఎంత గ్రాండ్ గా ఉందో. సో క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఉన్న దాంట్లో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, సెట్ బ్యాక్ చూసుకోండి, ఉన్న దాంట్లో డీసెంట్ గానే సెట్ బ్యాక్స్ వదిలారనమాట. ఇల్లు చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, డోర్ క్వాలిటీ కూడా చూసుకోండి, డోర్ ఎంత బాగుందో. మంచి డోర్, సింగిల్ డోర్ తోని చాలా అద్భుతంగా ఉంది. మంచి ఫినిషింగ్ తోని, మంచి డిజైన్ తోని క్వాలిటీ డోర్ ఇవ్వడం జరిగింది. హార్డ్వేర్ కూడా చూసుకోండి ఎంత బాగుంది. ఇట్లా ముట్టుకుంటే దీని ఒరిజినాలిటీ అర్థమైపోతుంది అనమాట. మంచి హార్డ్వేర్ వాడడం జరిగింది. లోపల రూమ్స్ కానీ, హాల్ కానీ అద్భుతంగా ఉన్నాయి. అసలు లోపల రూమ్స్ ఎలా ఉన్నాయి, బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. పార్కింగ్ చూస్తారు కదా, వెస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. మీరు చూసుకోండి, డోర్ వెనక కూడా ఎంత అద్భుతంగా ఇచ్చారో. డోర్ ఆగే విధంగా మనకు డిస్టర్బెన్స్ లేకుండా చాలా అద్భుతంగా ఇచ్చారన్నమాట. చాలా మంది ఇవ్వరు ఇది. చూసుకోండి, హాల్ అయితే ఎంత మంచిగా ఉందో. మంచి విశాలమైన హాల్, మంచి చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకునే విధంగా మంచి హాల్ ఉంది. హాల్లో మనకు ఫ్లోరింగ్ వచ్చేసి చూసుకోండి, మంచి మార్బుల్స్ వాడడం జరిగింది. ఆ మార్బుల్స్ కూడా మంచి డిజైన్స్ తోని చక్కగా తీర్చిదిద్దారు. పైన ఫాల్సింగ్ కూడా చూసుకోండి, మంచి డిజైన్స్ తోని, మంచి కలర్ కాంబినేషన్ తోని నీట్ గా ప్రెజెంట్ గా చాలా బాగా ఇచ్చారనమాట. వాల్ కలర్స్ కూడా ప్లెజెంట్ కలర్స్ వేశారు. లోపలికి వస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంది. మెయిన్ డోర్ కానీ, హాల్ కానీ అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీరు ఇంకొద్దిగా దీన్ని సెటప్ చేసుకుంటే అది సిట్అవుట్ ఏరియా అయిపోతుంది, ఇది హాల్ లాగా అయిపోతుంది అనమాట.
ఇక్కడ సోఫాలు వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇందులోనే మనకి డైనింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి డైనింగ్ ఏరియా ఎంత బాగుందో. ఒక 5-6 కూర్చొని తినే విధంగా మంచి విశాలమైన డైనింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన మనకి కిచెన్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి యూ షేప్ లో మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఒక 4 వ్యక్తులు ఈజీగా నిలబడి వంట చేసుకునే విధంగా స్పేషియస్ గా అయితే కిచెన్ ఉంది. ఇటు నుంచి అటు సర్వ్ చేసుకునే విధంగా మనకి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి చూసుకోండి సరిపడిన సెల్ఫ్లు ఉన్నాయి వస్తువులు పెట్టుకోవడానికి. మంచి కిటికీ ఉంది వెంటిలేషన్ రావడానికి. సో క్వాలిటీ విషయంలో కానీ ప్లానింగ్ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టడం జరిగింది. చూసుకోండి పూజ గది కూడా 2 వ్యక్తులు ఈజీగా కూర్చొని పూజ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్ చేయడం జరిగింది. మంచి టైల్స్ తోని చాలా బాగుంది అనమాట పూజ గది అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా కిచెన్ చాలా బాగుంది, డైనింగ్ ఏరియా చాలా బాగుంది, హాల్ కూడా చాలా విశాలంగా మంచి ప్లానింగ్ తో అద్భుతంగా కట్టారు. మనకి వాస్తు ప్రకారంగా కిటికీలు కానీ డోర్స్ కానీ వాస్తు ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. సో కామన్ బాత్రూమ్ కూడా ఒకసారి చూసుకోండి, ఉన్న దాంట్లో మంచిగా ఉందన్నమాట. ఇందులో మనకి ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. మంచి టైల్స్ తోని చాలా బాగా సెట్ చేసారనమాట. మనకి బాత్రూమ్ కూడా చూసుకోండి, దీనికి వాడిన హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. డోర్ కూడా మంచి క్వాలిటీతో ఉంది. ఫ్రెండ్స్ ఇటు పక్కన చూసుకుంటే ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి ఎంత బాగుందో. 6x6 మంచం ఈజీగా పట్టంగా కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుందన్నమాట. మన ఫ్లోరింగ్ లో మంచి మార్బుల్స్ వాడడం జరిగింది. మనకి సరిపడిన సెల్ఫ్లు ఇచ్చారు. మీరు రేపు పొద్దున కబోర్డ్స్ చేయించుకున్నా కానీ మంచి లుక్ వస్తుంది రూమ్ కి. చూసుకోండి హాల్ అయితే చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి ఎంత బాగుందో. మంచి డిజైన్ తోని చూస్తేనే మంచి లుక్ వచ్చే విధంగా చాలా బాగుంది. ఇందులో కూడా మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో ఇవ్వడం జరిగింది. విండో కూడా పెద్దగా ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నదంతా చాలా బాగుంది. ఇందులో వెస్ట్రన్ కల్చర్ పెట్టిస్తారు. ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే మొత్తం కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ ఇల్లు మొత్తం వచ్చేసి మనకి 1500 స్క్వేర్ ఫీట్ లో ఇల్లు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా హాల్ అయితే చాలా బాగుంది, మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది, కిచెన్ కానీ మనకి డైనింగ్ ఏరియా కానీ మంచి ఫాల్సింగ్ డిజైన్స్ తోని మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. పర్టికులర్ గా చెప్పాలంటే ప్లానింగ్ చాలా బాగుంది కాబట్టి ఇల్లు ఇంత మంచిగా కుదిరింది అనమాట. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోపలికి ఎంటర్ అయినాము. చూసుకొని చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంత బాగుందో. 6x6 మంచం ఇందులో కూడా పడుతుంది. అంత మంచి ప్లానింగ్ చేయడం జరిగింది. ఇందులో కూడా మనకి వెంటిలేషన్ పరంగా ఒక కిటికీ ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఉన్న దాంట్లో అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పొచ్చు. ఇందులో సెల్ఫ్లు కూడా చూసుకోండి ఎంత బాగున్నాయో. కబోర్డ్స్ చేసుకోండి ఇంకా మంచి లుక్ వస్తుంది రూమ్ కి. రూమ్ లో కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగా వాడారు. ఫ్రెండ్స్ డోర్ కూడా చూసుకోండి, డోర్ కూడా ఎంత బాగుందో. ఇంట్లో అన్ని డోర్స్ కూడా చాలా బాగున్నాయి, ఉన్నదాంట్లో చాలా బాగున్నాయి. హార్డ్వేర్ కూడా చాలా మంచిగా వాడడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈస్ట్ ఫేస్ నుంచి బయటకు వెళ్తున్నాము. వెస్ట్ ఫేసింగ్ ఒక డోర్ ఉంది, ఈస్ట్ ఫేసింగ్ బ్యాక్ సైడ్ నుంచి ఒక డోర్ ఉంది. ఫ్రెండ్స్ మనం ఇల్లు బ్యాక్ సైడ్ వచ్చాము. చూసుకోండి ఎంత స్పేషియస్ గా ఉందో. ఇక్కడ కూడా మనకి మంచి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే మనకి సంపన మాట ఫుల్ వాటర్ కెపాసిటీ, మంచి వాటర్ కెపాసిటీ ఉంటుంది. ఇది వచ్చేసి బోరు, వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి, వాటర్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు చెప్పాను కదా మంచి సెట్ బ్యాక్స్, 2 పక్కల మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ ఒక మంచి సెట్ బ్యాక్ ఉంది. ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే నీట్ గా ఉందన్నమాట. ఈ ఇల్లు ప్రైస్ ఎంత చెప్తున్నారు, చుట్టూ లొకాలిటీ ఎలా ఉందో పైకి వెళ్ళి చూద్దాం. మనం టెర్రస్ మీదకి చేరుకున్నాము. చూసుకోండి మంచి హెడ్ రూమ్ ఇవ్వడం జరిగింది. హెడ్ రూమ్ వల్ల మనకి రెయిన్ వాటర్ కింద రాకుండా మంచి సెక్యూరిటీ పర్పస్ చాలా బాగుంటుంది. ఇల్లు ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది. చూసుకోండి ఫ్లోరింగ్ ఎంత బాగుందో. మంచి అద్భుతమైన ఫ్లోరింగ్ తోని మంచి ప్లానింగ్ తో కట్టడం జరిగింది. మనకి ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ కూడా పెట్టడం జరుగుతుంది. చూసుకోండి ఫ్లోరింగ్ ఎంత బాగుందో. 190 గజాల ఇల్లు మంచి ప్లాన్ తో కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి చుట్టూ లొకాలిటీ కూడా ఎంత బాగుందో. మంచి అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచి రోడ్ కనెక్టివిటీతో ఇల్లు ఉంటుంది. మొదట్లో చెప్పాను కదా మొత్తం ఇవి 5 హౌసెస్ ఉంటాయి. 5 హౌసెస్ కూడా 190 స్క్వేర్ యార్డ్సే, సేమ్ డైమెన్షన్ సేమ్ ప్లాన్ తో ఉంటాయి అనమాట. ఒక 190 స్క్వేర్ యార్డ్స్ ప్రైస్ వచ్చేసి మనకి 1,08,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. ఒక 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే మిగతా 80% ఈజీగా బ్యాంక్ లోన్ వస్తుంది. ఈ ప్రాపర్టీ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఈ ప్రాపర్టీ దగ్గర విజిట్ కి రావాలన్నా కానీ
డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్ కి కాల్ చేయండి. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మా వీడియో చూసారంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చిండొచ్చని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. మీరు ఎక్కడైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఆ ఏరియాలో వీడియోస్ చేయడానికి మా 100% మేము ప్రయత్నిస్తాము. ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము, ఓనర్ కి కాల్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. మరొక అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.